నిర్మల్ మున్సిపాలిటీలో మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. గతంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో మున్సిపాలిటీ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులు అసిస్టెంట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అవకతవకలకు పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిల్ సభ్యులు పట్టుబడడంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పాలకవర్గం చేసిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్స్ డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి చైర్మన్ కొంతమంది అధికారులతో కలిసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలో జరిగిన అక్రమాలను వ్యతిరేకిస్తూ అప్పట్లో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం ఇక్కడ జరిగిన అవకతవకలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాటు నిర్మల్ ఎమ్మెల్యేగా మహేశ్వర్ రెడ్డి గెలుపొందడంతో అప్పట్లో మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాల వ్యవహారం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది.